జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో గల శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం. పదండి, నాతో పాటు లోపలికి వచ్చేయండి. ఈ ఆలయ పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే హోమశాల. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున ఆలయం చుట్టూ పల్లకి సేవతో పాటు విశేషంగా హోమం జరపబడును. అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమ అనంతరం అన్నదానం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదేనండి కళ్యాణ మండపం. పాల్గొన పౌర్ణమిలో జాతరలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ 3 కళ్యాణాలు జరగడం విశేషం. 1 గోదాదేవి కళ్యాణము, 2 సీతారామ కళ్యాణము, 3 శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఉత్సవాల్లో జాతరలో తిరిగే రథం ఇదేనండి. ఇక్కడ రథాలు తిరిగినట్టు మరెక్కడా తిరగవు. అన్ని ఆలయంలో స్ట్రైట్ గా రథాలు తిరిగితే ఈ ఆలయంలో రౌండ్ గా రథాలు తిరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయము దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్మించారు. కరీంనగర్ దగ్గర గుండి రామడుగు నుండి నకాష్ వాళ్ళు తక్కలపల్లి దగ్గరలో గల గుట్టకు వెళ్లి రాళ్లు సేకరించి ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం మొత్తం బండరాయితో నిర్మించారు. ఈ ఆలయ మండపం 1956లో స్థాపించారు. ఈ ఆలయ మండపం ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకత మూలస్వామి వారికి నిత్యాభిషేకం జరగడం, అమ్మవారికి ప్రతి శుక్రవారం అభిషేకం జరగడం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ప్రత్యేకత. దాదాపు మీరు ఏ గుడిలో చూసినా గోదాదేవి అమ్మవారి కొప్పు ఎడమవైపు ఉంటుంది. ఇక్కడ తక్కలపల్లి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారి కొప్పు కుడివైపు ఉండడం విశేషం. ఇలా దేశంలో దాదాపు 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేనండి గోదాదేవి అమ్మవారి విగ్రహం. చూసి దర్శించుకోండి. అంతకుముందు ఈ ఆలయంలో గోదాదేవి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయలేదు. కొన్ని రోజుల తర్వాత వెంకట్రావు గారు అని ఒక ఆయన తన మొక్కిన కోరిక నెరవేరితే ఇక్కడ గోదాదేవి అమ్మవారిని ఏర్పాటు చేస్తానని, తన కోరిక నెరవేరిన వెంటనే అమ్మవారిని తమిళనాడు నుండి తీసుకువచ్చి ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి విశేషంగా పూజలు జరపబడును. ధనుర్మాస కార్యక్రమాలు, దసరా ఉత్సవాలు, జాతరలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయము స్వామివారికి పురుషపాకము. అంటే స్వామివారికి మగవారు చేసిన నైవేద్యాన్ని మాత్రమే స్వామివారికి నివేదన చేస్తారు. ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. ఈ ఆలయం పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. పదండి, వెళ్ళి దర్శించుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇదేనండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని వెళ్తే వెళ్ళే పని సంపూర్ణంగా విజయవంతం అవుతుందని భక్తుల నమ్మకం. శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.